సో హలో మై డియర్ బంగారం సన్న అందరూ డీనో అన్న ఈరోజు తీసుకొచ్చేసాడు టాటా హ్యారియర్ 2024 మోడల్ ఒక డ్రైవ్ ఇంప్రెషన్ అండ్ ఆల్సో వాక్ అరౌండ్ రివ్యూ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఆఫర్ చేశారో అది మనం తెలుసుకుందాం. ఇది యాక్చువల్ మీడియా డ్రైవ్ జరిగినప్పుడు నేను గెటుగా రైడ్లో ఉన్నాను, దానివల్ల ఇది కవర్ చేయలేకపోయినాము. అండ్ ఆల్సో మనం కర్వ్ రివ్యూ అనేది ఇప్పుడు రీసెంట్గా చేసాము. ఒకవేళ మీరు చూడకపోతే చూడమని మనం చేస్తున్నాను. ఇప్పుడు దీని ఒక డిజైన్ సిల్వర్ చూసినట్టయితే ఇది ఒమేగా ఆర్క్ ప్లాట్ఫామ్ పైన క్రియేట్ చేయబడింది. D8 ఆర్కిటెక్చర్ ఏదైతే ల్యాండ్ రోవర్ ప్లాట్ఫామ్ ఉందో దానిపైన చేశారు కాబట్టి అసలు స్టర్డీ బిల్డ్ క్వాలిటీ అనేది చూడగానే మనకి అర్థమైపోతుంది. ట్యాంక్ లైక్ బిల్డ్ క్వాలిటీతో పాటు మనకు వస్తుంది. 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ బాడీ స్ట్రక్చర్తో పాటు వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే డిజైన్ ఎలిమెంట్స్ ఏదైతే చేంజ్ చేస్తారో ఎండ్ టు ఎండ్ ఎల్ఈడి లైట్ బార్ అనేది ఇప్పుడు మనకి ఇక్కడ ఇంక్లూడ్ చేస్తారు. ఇది ఒకలాంటి వెల్కమ్ యానిమేషన్తో పాటు వస్తుంది, ఒక సీక్వెన్షియల్ లైట్ లెక్క. అది కూడా చాలా ప్రీమియం ఫీల్ని ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ ఆల్సో మనకి ఎల్ఈడి లైటింగ్ ఇక్కడ ఆల్మోస్ట్ ట్రై ఎల్ఈడి లైటింగ్ మనకి ఇచ్చారు. అన్నీ కూడా ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అనమాట. సో లైట్ త్రో అనేది చాలా కన్సిస్టెంట్గా, చాలా లైట్ స్ప్రెడ్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. పార్కింగ్ సెన్సర్స్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ మీకు కనిపిస్తున్నాయి. అండ్ ఫ్రంట్ గ్రిల్ లేఅవుట్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు. మోర్ స్ట్రైకింగ్ అండ్ మోర్ డామినేటింగ్ ఫీల్ని మనకి ఇక్కడ ప్రజెంట్ చేస్తుంది. ఫ్రంట్ బంపర్ డిజైన్ కూడా చాలా నీట్గా ఇక్కడ ఇంటిగ్రేట్ చేయబడింది విత్ పవర్ఫుల్ బానెట్ లైన్స్ అండర్స్కోరింగ్ ద మస్క్యులర్ ఎస్యూవీ క్యారెక్టర్ అండ్ ఆల్సో ద పవర్ ట్రైన్ విచ్ ఇస్ కైండ్ ఆఫ్ అ బీస్ట్ లర్కింగ్ అండర్నీత్. ప్రొఫైల్కి వచ్చినట్లయితే మీకు ప్రాపర్ ఆ హ్యారియర్ డిజైన్ సిల్హౌట్ యాజ్ ఇట్ ఇస్ కనిపిస్తుంది. కొంచెం వరకు డిజైన్ ఎన్హాన్స్మెంట్స్ కనిపించచ్చు, కానీ యాజ్ ఇట్ ఇస్ ఒక విన్నింగ్ డిజైన్ అండి, అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్ డిజైన్. సో దీనికి ఎటువంటి మార్పులు అవసరం లేదు. కొంచెం వరకు మనకి ఏరో వీల్స్ అనేది, మనకి అలాయ్ వీల్స్ అనేది ఇప్పుడు 18 ఇంచ్ వీల్స్ అనేది లభిస్తున్నాయి. అండ్ డార్క్ ఎడిషన్లో 19 ఇంచ్ వీల్స్ ఆఫర్ చేస్తున్నారు. సో అది అబ్సల్యూట్లీ అదర్స్ అనమాట. అండ్ ఇది ఏరో వీల్స్ అంటే ఏరోడైనామిక్ ఎఫిషియన్సీని ఎన్హాన్స్ చేస్తుంది అండ్ డ్రాగ్ని రెడ్యూస్ చేస్తుంది. సో allowing you to carry more speed, more efficiently, more easily, and thereby కొంచెం వరకు మీకు మైలేజ్ అనేది ఇంప్రూవ్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ మనకి ఏదైతే ఇంటిగ్రేటెడ్ అవుట్ సైడ్ రైర్ వ్యూ మిర్రర్, టర్న్ బ్లింకర్ ఇక్కడ ఆఫర్ చేయబడింది, కెమెరా ఇక్కడ ఆఫర్ చేయబడింది, హ్యారియర్ బ్రాండింగ్ ఇక్కడ ఉంది, బాడీ క్లాడింగ్ ఆల్ రౌండ్ ఉంది, అండ్ ఫ్లేడ్ వీల్ ఆర్చెస్ నీట్గా కనిపిస్తున్నాయి. డ్యూయల్ టోన్ స్కీమ్తో పాటు వస్తుంది. ఇది ఒకలాంటి మస్టర్డ్ ఎల్లో కలర్ స్కీమ్, చాలా వైబ్రెంట్గా, చాలా రోడ్ ప్రెజెన్స్ అనేది చాలా పాప్ అవుతుంది అనమాట కలర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ కలర్. కానీ నాకు నచ్చిన కలర్ అయితే డార్క్ ఎడిషన్ అంది. ఎవరన్నా హ్యారియర్ కొంటే మాత్రం డార్క్ ఎడిషనే కొంటారు, అది అందరికీ తెలుసు. అండ్ ఆఫ్ కోర్స్ ఈ డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్ కూడా చాలా చక్కగా ఉంది విత్ రూఫ్ రైల్స్ అండ్ బ్లాక్ అండ్ BNC పిల్లర్. ఇక్కడ 50 lakh కార్స్ సోల్డ్ అనే బ్రాండింగ్ అనేది ఇక్కడ ఆఫర్ చేయబడింది. దే ఆర్ నంబర్ 1 SUV మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ ఇండియా అనమాట కరెంట్లీ. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ అండ్ ఓవరాల్ మనకి గ్రౌండ్ క్లియరెన్స్ ఇదంతా కూడా చాలా చక్కగా ఆఫర్ చేయబడింది. వెనకాల చూసినట్లయితే మనకి మంచి నీట్లీ ఇంటిగ్రేటెడ్ రేర్ స్పాయిలర్ లభిస్తుంది, షార్క్ ఫిన్ యాంటెన్నా లభిస్తుంది. అండ్ టెయిల్ ల్యాంప్ క్లస్టర్ అనేది కొంచెం వరకు రివైజ్ చేయబడింది ఫర్ ఈ ఫేస్ లిఫ్ట్ కోసము. అండ్ ఫేస్ లిఫ్ట్ అని కాదు, ఆల్మోస్ట్ ఒక మిడ్ లైఫ్ మేక్ ఓవర్ అని అనొచ్చు. అండ్ ఎండ్ టు ఎండ్ LED DRL అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది వన్స్ ఇట్ లైట్స్ అప్ అనమాట. అండ్ ఆఫ్ కోర్స్ మనకి ఇక్కడ ఒకలాంటి రిఫ్లెక్టర్స్ ఇచ్చారు టు ఎన్హాన్స్ రోడ్ ప్రెజెన్స్. హ్యారియర్ బ్రాండింగ్ ఇక్కడ చక్కగా కనిపిస్తుంది. రేర్ కెమెరా అనేది ఇక్కడ ఇన్కార్పొరేట్ చేయబడింది. అండ్ ఆఫ్ కోర్స్ మనకి టాటా బ్రాండింగ్ ఇక్కడ ఉంది. వెనకాల బంపర్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయబడి ఉంది. అండ్ రేర్ పార్కింగ్ సెన్సర్స్ ఇక్కడ ఆఫర్ చేయబడి ఉన్నాయి. అండ్ ఇక్కడ రేర్ వైపర్ ఉంది, ఆ హీట్ సెన్సర్స్ అవన్నీ ఉన్నాయి. సో దీంట్లో ఒకటి మనకి గెస్చర్ కంట్రోల్ అనేది, గెస్చర్ కంట్రోల్తో టెయిల్ గేట్ ఓపెనింగ్ ఇచ్చారు, రిమోట్ టెయిల్ గేట్ ఓపెనింగ్. సో అది చాలా మంచి ఫీచర్ అనమాట. ఎందుకంటే ఇంత హెవీ వెహికల్లో ఈ టెయిల్ గేట్ ఓపెన్ క్లోజ్ చేస్తే మనకి ఆల్మోస్ట్ ఒక జిమ్ వర్కౌట్ అయిపోతుంది. అలా కాకుండా ఇది గెస్చర్ కంట్రోల్ ఆఫర్ చేయడం చాలా మంచిది. అండ్ బూట్ స్పేస్ కూడా 445 లీటర్స్ బూట్ స్పేస్ అండి. చాలా యూజబుల్ స్పేస్ అనేది మనకు ఆఫర్ చేశారు. 60-40 స్ప్లిట్ సీట్స్ కూడా ఉన్నాయి. ఇది ఫోల్డ్ ఫ్లాట్ చేస్తే ఇంకా మీకు ఎక్కువ స్పేస్ అనేది లభిస్తుంది. అండ్ ఎస్, వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్ డిజైన్డ్ అండ్ వెల్ థాట్ అవుట్ SUV అనమాట మన హ్యారియర్. అండ్ స్పేస్ యూటిలైజేషన్ కూడా చాలా చక్కగా ఇచ్చారు. అండ్ ఇప్పుడు ఈ ఒక టెయిల్ గేట్ని క్లోజ్ చేయడానికి కూడా మీరు జస్ట్ ఈ రామ్ చరణ్ స్టెప్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా అదే క్లోజ్ అయిపోతుంది అనమాట. సో చూడొచ్చు. సో ఇది ఎస్పెషలీ మీరు బోత్ ద హ్యాండ్స్ బిజీ ఉన్నప్పుడు, అంటే షాపింగ్ బ్యాగ్స్ కానీ ఏదన్నా లగేజ్ క్యారీ చేస్తున్నప్పుడు మీకు ఈజీగా ఓపెన్ చేయాలంటే జస్ట్ లెగ్ గెస్చర్ దీంతో మీరు ఓపెన్ చేసేయచ్చు అనమాట. డోర్ ఓపెనింగ్ యాంగిల్ చూసినట్లయితే మనం ఎప్పుడు ఈ ఒక టెస్ట్ మనం చేస్తాం. ఎందుకంటే క్యాబిన్ లోపల ప్రాక్టికల్గా ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్ ఈజీగా వెళ్ళొచ్చా రావచ్చా అనేది ఈ డోర్ ఓపెనింగ్ యాంగిల్ డిటర్మిన్ చేస్తుంది. టాటా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసింది ఆల్మోస్ట్ 90 డిగ్రీ ఓపెనింగ్ యాంగిల్. ఫ్రంట్ డోర్ అనేది ఆల్మోస్ట్ 90 డిగ్రీ ఓపెన్ అవుతుంది. క్యాబిన్ లోపలగా చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఆఫర్ చేశారు టు అండర్స్కోర్ ది SUV క్యారెక్టర్ అనమాట. ఇక్కడ చూస్తే ఇది ఆల్మోస్ట్ 80-85 డిగ్రీస్ వరకు యాంగిల్ ఓపెన్ అవుతుందండి. కానీ లోపల వెళ్ళిన తర్వాత స్పేస్ అయితే చాలా మ్యాక్సిమైజ్ చేయబడింది. మీరు చూసినట్లయితే స్కూప్డ్ అవుట్ సీట్ ఫ్రంట్ బ్యాక్స్ అనమాట టు ఆఫర్ మోర్ ఆప్టిమైజ్డ్ లెగ్ రూమ్.
చాలా అబండెన్స్ ఆఫ్ లెగ్ రూమ్, నీ రూమ్ ఉంది, వెల్ ఆప్టిమైజ్డ్ హెడ్ రూమ్ ఉంది. నా హైట్కి సెట్ చేసినా కానీ ఈ యొక్క సీట్ని మోర్ దెన్ సఫిషియంట్ లెగ్ రూమ్ అనేది లభిస్తుంది. ఇక్కడ పిల్లర్ మౌంటెడ్ మనకి ఎయిర్ కాన్ వెంట్స్ అనేది మనకి ఇక్కడ లభిస్తున్నాయి. దీనివల్ల మనకి ఎయిర్ ఫ్లో అనేది చాలా ఆప్టిమైజ్ చేయబడుతుంది అండ్ క్యాబిన్ కూలింగ్ చాలా చక్కగా ఈజీగా అయిపోతుంది. స్టోరేజ్ డోర్ పాకెట్స్ కానీ ఇక్కడ, లేకపోతే ఇక్కడ ఒక చిన్న స్లాట్ ఇచ్చారు. ప్లస్ ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ అనేది మనకి ఏ చార్జర్ అండ్ అంటే ఏ టైప్ యూఎస్బి పోర్ట్ ప్లస్ టైప్ సి ఛార్జింగ్ కూడా ఇక్కడ సపోర్ట్ చేస్తుంది. పానోరామిక్ సన్ రూఫ్ నేను చెప్పినట్టు వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఎలిమెంట్స్ అనమాట టు లెట్ ఇన్ అ లాట్ ఆఫ్ సన్లైట్. అండ్ ఇది ఇక్కడ డోర్ చూసినట్లయితే కూడా ప్రతి ఒక్క డోర్ ఎంత హెవీగా చేయబడిందంటే ఆ బిల్డ్ క్వాలిటీ అనేది దాంట్లోనే తెలుస్తుంది. అంటే ఒక్క డోర్ నాకు తెలిసి మారుతి స్విఫ్ట్ 4 డోర్లు కలిపితే ఈ ఒక్క డోర్ అంత స్ట్రాంగ్ అనేది ఫీల్ వస్తుంది. ప్లస్ మీరు చూడొచ్చు అన్ని డోర్స్ పైన మనకి సపరేట్ ఇండివిజువల్ స్పీకర్స్ అండ్ ట్వీటర్స్. సో టోటల్ 10 స్పీకర్స్ అనేది వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు టు ఆఫర్ ఇమ్మర్సివ్ సౌండ్ బై JBL అండ్ హర్మాన్ అనమాట. డోర్ మనకి స్పేస్ ఏదైతే యూటిలైజ్ చేశారో మనకి బాటిల్ హోల్డర్స్ ఆన్ ఆల్ 4 డోర్స్ ఆఫర్ చేశారు. ఈ డోర్ ఫినిషింగ్ కూడా చూడండి, చాలా చక్కగా టెక్స్చర్ ఇక్కడ ఇచ్చారు. ఈ మెటల్ లాంటి డోర్ నాబ్ ఇక్కడ ఆఫర్ చేయడము అండ్ సన్ బ్లైండ్స్ చాలా చాలా క్రూషియల్ మనకి సమ్మర్ సీజన్లో, ఎస్పెషలీ ఫ్యామిలీతో ట్రావెల్ చేసేటప్పుడు. ఈ కాలంలో మనకి టింటింగ్ ఇది అలౌడ్ లేదు కాబట్టి సన్ బ్లైండ్స్ ఉండడం వల్ల మనకి చాలా వరకు క్యాబిన్ కూలింగ్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. సో చిన్న చిన్న విషయాలు కూడా టాటా వాళ్ళు చాలా ఆలోచించి ఈ యొక్క టాటా హ్యారియర్ అప్గ్రేడ్లో మనకి ఇంక్లూడ్ చేయడం మనం చూస్తున్నాము. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పేస్ అనేది ఈ సెకండ్ రోలో 3 అడల్ట్స్ హ్యాపీగా కూర్చోవచ్చు. లేదు 2 కూర్చున్నా కానీ మనకి మధ్యలో ఇది ఏదైతే ఆమ్రెస్ట్ ఉందో విత్ కప్ హోల్డర్స్ నీట్గా ఆఫర్ చేయబడింది. లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ ఏదైతే మనం డోజ్ ఆఫ్ అయిపోతున్నాం, నిద్ర వస్తూ ఉంటే అలా నిద్రపోతాం అనుకోకుండానే, అప్పుడు మనం ఇలా డోజ్ ఆఫ్ అయ్యి కింద పడిపోకుండా ఉండడానికి ఇక్కడ మనకి నెక్ సపోర్ట్ అనేది మనకి ఈ ఒక పిల్లో లెక్క ఇక్కడ ఆఫర్ చేశారు. ఇది కూడా వెరీ వెల్ థాట్ అవుట్ ఫీచర్. ఎస్, మనం ఇది కోడియాక్లో చూసాము, కానీ ఆల్మోస్ట్ హాఫ్ ద ప్రైస్ సెగ్మెంట్లో కూడా వాళ్ళు ఇంత మంచి ఫీచర్స్ అనేది అండ్ ఫిట్ అండ్ ఫినిష్ ఆఫర్ చేయడం థమ్స్ అప్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు టాటా. సో మై డియర్ బంగారమ్స్, ఇప్పుడు మనము యాక్చువల్ స్పీడో కన్సోల్ ఎలా లేఅవుట్ ఉందనేది మనం చూడబోతున్నాము. మీరు చూసినట్లయితే ఇక్కడ ట్విన్ డయల్ సెటప్ అనేది ఉంది. చాలా గ్లేర్ ఉంది, సారీ ఫర్ దాట్. కానీ నేను మ్యాక్సిమం మీకు ఇక్కడ క్విక్లీ నేను రన్ త్రూ చేసేస్తాను యూజర్ ఇంటర్ఫేస్ది. ఈ 10.25 ఇంచ్ MID అండి, కానీ చాలా లోపలికి ఇచ్చారు ఈ గ్లేర్ అనేది అవాయిడ్ చేయడానికి. అయినా కానీ ఈరోజు రైట్ అండర్నీత్ ద సన్ మనం షూట్ చేస్తున్నాం కాబట్టి మనకు తప్పట్లేదు. ఇది మీడియా అండ్ నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ వచ్చేసాయి. సెట్టింగ్స్ లోపలికి వెళ్తే మనకి డ్యూయల్ వ్యూ, సింగిల్ వ్యూ మనము ఇది చేంజ్ చేసుకోవచ్చు. లేఅవుట్ సింగిల్ వ్యూ కూడా చాలా చక్కగా ఉంటుంది. లేదంటే డిజిటల్ వ్యూ అని ఒకటి ఉంటుంది. డిజిటల్ వ్యూ అన్నా కానీ డిజిటల్ వ్యూలో పెడదాము. డిజిటల్ వ్యూలో ఇలా ఉంటుందన్నమాట. సో నాకు నచ్చింది అయితే డ్యూయల్ వ్యూ. అండ్ ఇది కూడా యానిమేషన్ అనేది మనకి డిఫరెంట్ మోడ్స్తో పాటు చేంజ్ అవుతుంటే బాగుండేదని నా ఒక అభిప్రాయము. ఇక్కడ వచ్చినట్లయితే మన రెగ్యులర్ ట్రిప్ ఇన్ఫో, డిస్టెన్స్ టు ఎంటీ, ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకానమీ ఇవన్నీ మనకి లభిస్తాయి. అదే మనకి డ్రైవర్ అసిస్టెన్స్ అంటే ADAS ఫీచర్స్ అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తుంది. DFF ఏదైతే మన డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ ఉందో దాని ఒక లెవెల్ చూపిస్తూ ఉంటుంది. లోడ్ అంటే టైర్ ప్రెషర్ మానిటరింగ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. పవర్ అండ్ టార్క్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. G-ఫోర్స్ మానిటర్ కూడా ఇక్కడ మనకి ఆఫర్ చేయబడింది. సో ఇది దీని ఒక యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. ఇప్పుడు మనం దీంట్లోనే మనం డ్రైవ్ మోడ్ యాక్టివేట్ చేస్తే స్పోర్ట్ డ్రైవ్ మోడ్ యాక్టివేటెడ్, యానిమేషన్ చేంజ్ అవ్వాలి కండి. ఒకలాంటి స్పోర్ట్ మోడ్ వచ్చిందని ఒకలాంటి ఫీల్ రావాలి మనకి, కానీ ఇక్కడ ఏం లేదు. అదొకటి కొంచెం లెట్ డౌన్ లా కనిపిస్తుంది. దీంట్లో కూడా గ్రీన్ కలర్ ఏది అసలు డెడ్ గా ఉంది, అసలు యానిమేషన్ ఏం లేదు. స్పోర్ట్ డ్రైవ్ మోడ్ యాక్టివేటెడ్, అలా ఉంటే బాగుండేది. ఇంకోటి రఫ్ రోడ్ మోడ్ ఇస్ యాక్టివేటెడ్, ఇది టెరెన్ రెస్పాన్స్ మోడ్స్ అన్నమాట. సిటీ డ్రైవ్ మోడ్ యాక్టివేటెడ్, మీరు రఫ్ రోడ్ లో ఉన్నప్పుడు రఫ్ రోడ్ లో పెట్టుకోవచ్చు. వెట్ మోడ్ ఇస్ యాక్టివేటెడ్, వర్షంలో ఉన్నప్పుడు వెట్ రోడ్ మోడ్ లో పెట్టుకోవచ్చు. ఇంకోటి 12.25 ఇంచ్ ఏదైతే స్క్రీన్ ఉందో ఇది కూడా మంచి లెజిబుల్ ఇది చూపిస్తుంది మనకి. అండ్ దీంట్లో మనం చూసినట్లయితే ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, వైర్లెస్ది ఆఫర్ చేయబడ్డారు. JBL డిఫరెంట్ సౌండ్ మోడ్స్ అనేది మనకి ఆఫర్ చేశారు. ఇక్కడ అకూస్టిక్ కానివ్వండి, బేస్ ఎన్హాన్సర్ కానివ్వండి, సినిమాటిక్ కానివ్వండి, అది మనము చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దీంతోపాటు మనము
360 వ్యూ కెమెరా మనం చూసినట్లయితే చూడొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ 360 కెమెరా. ఇది వీళ్ళే స్టార్ట్ చేశారు, దీని తర్వాత చాలామంది ఫాలో చేశారు. మీరు చూడొచ్చు, యాక్చువల్లీ వైఫ్ పాప నాకు హెల్ప్ చేయడానికి వచ్చారు పాపం. ఈరోజు టీచర్స్ డే అనమాట. సో హ్యాపీ టీచర్స్ డే టు ఆల్. అండ్ మీరు చూడొచ్చు ఎంత క్లారిటీ అనేది ఉంది, కార్ ఎంత చక్కగా కనిపిస్తుంది, ప్లస్ క్లారిటీ అనేది అసలు అల్టిమేట్ ఉంది. మన క్లియర్ వ్యూ అనేది కనిపిస్తుంది మనకి చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది. ఇది మనం డిఫరెంట్ ఇది ఇట్లా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రెస్ చేసి సైడ్ వ్యూనా లేకపోతే సో ఇది 3D వ్యూ మోడ్లో, 2D మోడ్లో మీకు నార్మల్గా కనిపిస్తూ ఉంటుంది. సైడ్ వ్యూ, రేర్ వ్యూ అండ్ ఫ్రంట్ వ్యూ అనమాట. సెన్సర్స్ కూడా ఫ్రంట్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సర్స్ నాకు తెలిసి ఆఫర్ చేస్తుంది. అండ్ దీన్ని ఫర్దర్ మీరు సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే దీంట్లో వెళ్ళి మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది ఇంటీరియర్ ఒక ఓవర్ వ్యూ. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ మనకి బటన్స్ అండ్ డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఇచ్చారు. బటన్స్ అనేది ఓన్లీ టెంపరేచర్ కంట్రోల్ మాత్రం ఇచ్చారు. ఫ్యాన్ స్పీడ్కి మళ్ళీ మనం ఇక్కడ యూజ్ చేయాల్సి వస్తుంది. ఇది టచ్ ప్యానల్, అది అంత ఎఫెక్టివ్గా ఉండదు. ఒకసారి పని చేస్తే ఒకసారి పని చేయదు. ఇక్కడ 45 వాట్ మనకి టైప్ సి ఛార్జింగ్ ఇచ్చారు, చాలా మంచి వైర్డ్ స్లాట్ అనేది ఇక్కడ ఇచ్చారు. వైర్లెస్ ఛార్జింగ్ ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇది జాగ్ డయల్ ఫర్ టెరెన్ రెస్పాన్స్ మోడ్ అండ్ ఈ షిఫ్ట్ అసిస్ట్ కోసం మనకి స్మూత్ షిఫ్టింగ్ కోసం ఈ ఒక చిన్న గేర్ స్టిక్ లెక్క ఆఫర్ చేశారు. పార్కింగ్ బ్రేక్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్ ఫంక్షన్తో పాటు ఇక్కడ మనకి ఇది కూడా లభిస్తుంది. సో ఇంటీరియర్ పరంగా చూసినట్లయితే మనకి అదే ఎల్లో థీమ్ ఏదైతే ఉందో బాడీ కలర్ థీమ్ అనేది మనకి డాష్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అది ఒకలాంటి స్పోర్టీ ఫీల్ని ఆఫర్ చేస్తుంది, ప్రీమియం ఫీల్ని ఆఫర్ చేస్తుంది, ఒకలాంటి ప్రీమియం టెక్స్చర్ ఇక్కడ ఆఫర్ చేశారు. అది చాలా చక్కగా ఉంది. డబుల్ స్టిచ్చింగ్ ఇక్కడ డాష్కి ఆఫర్ చేశారు. మ్యాసివ్ 12-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆఫర్ చేశారు విత్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అండ్ ఎయిర్ కాన్వెంట్స్ కూడా మనకి ఒకలాంటి టచ్ ప్యానల్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఈ షిఫ్ట్ అనేది ఒకలాంటి షిఫ్ట్ స్టిక్ అనేది ఇచ్చారు ఫర్ కన్వీనియంట్ షిఫ్టింగ్. మనకి టెరెన్ రెస్పాన్స్ మోడ్ చేంజ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ జాగ్ డయల్ అనేది ఒకటి ఆఫర్ చేశారు. సీట్స్ చూసినట్లయితే డబుల్ స్టిచ్చింగ్తో పాటు లెదర్ సీట్స్ ఇచ్చారు విత్ వెంటిలేటెడ్ సీట్స్ అనమాట. సో మనకి ఒక హెక్టిక్ డే తర్వాత మనకి వెంటిలేటెడ్ సీట్స్ ఆన్ చేసుకుంటే కొంచెం వరకు రిలాక్స్ అవుతాము ఆన్ అవర్ వే బ్యాక్ హోమ్. అండ్ మెమరీ ఫంక్షన్తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ మనకి సెంట్రల్ ఆర్మ్రెస్ట్ ఆఫర్ చేశారు విత్ కూలింగ్ అనమాట. కన్సీల్డ్ గ్లవ్ బాక్స్ లాగా ఒక కన్సీల్డ్ స్టోరేజ్ అనేది ఇక్కడ ఆఫర్ చేశారు. మీరు కూర్చున్నట్లయితే మనకి డ్రైవర్ సీట్ అనేది 6-way పవర్ అడ్జస్టబుల్ అనమాట. ప్యాసింజర్ సీట్ అనేది 4-way పవర్ అడ్జస్టబుల్. స్పేస్ మంచి ఆల్మోస్ట్ డ్యూయల్ లెవెల్ మనకి గ్లవ్ బాక్స్ ఆఫర్ చేయడము అండ్ ambient లైటింగ్ ఆఫర్ చేయడము. అండ్ ఆఫ్ కోర్స్ మనకి వెనకాల ఇక్కడ మనకి చూసినట్లయితే సన్ రూఫ్ కూడా చాలా చాలా చక్కగా పానోరామిక్ సన్ రూఫ్ చాలా వైడ్గా ఉందన్నమాట. ఆల్మోస్ట్ వెనక్కి వరకు వెళ్ళిపోతుంది. లెట్స్ ఇన్ అ లాట్ ఆఫ్ లైట్ ఇంటూ ద క్యాబిన్. అండ్ ఓవరాల్ క్యాబిన్ విజిబిలిటీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయబడింది. గ్లాస్ ఏరియా కానీ అండ్ ఓవరాల్ ఆల్రౌండ్ క్యాబిన్ విజిబిలిటీ పర్ఫెక్ట్లీ సార్టెడ్ అని చెప్పొచ్చు. ఎయిర్ కాన్వెంట్స్ కూడా చాలా నీట్గా ఆఫర్ చేయబడి ఉన్నాయి టు కూల్ ద క్యాబిన్ మచ్ మోర్ ఎఫిషియెంట్లీ అండ్ ఎఫెక్టివ్లీ. JBL స్పీకర్స్ అనమాట. టోటల్ 10 స్పీకర్స్. ఇప్పుడు ఇక్కడ సెంటర్ స్పీకర్ ఒకటి యాడ్ చేశారు, వెనకాల వూఫర్ ఉంది, ప్లస్ మనకి ప్రతి డోర్లో కూడా ఒక స్పీకర్ అండ్ వూఫర్ ఇది ట్వీటర్స్ అనేది ఆఫర్ చేశారు. టోటల్ 10 స్పీకర్ సిస్టమ్తో పాటు ఇప్పుడు మనకి ఈ యొక్క సౌండ్ సిస్టమ్ లభిస్తుంది టు ఆఫర్ వెరీ గుడ్ ఇమ్మర్సివ్ సౌండ్. ఇక్కడ మనం చూసినట్లయితే వైర్లెస్ ఛార్జింగ్ బే ఇక్కడ ఆఫర్ చేయబడింది అండ్ 45 వాట్ టైప్ సి ఛార్జర్ కూడా ఇక్కడ ఆఫర్ చేశారు. అండ్ డ్రైవింగ్ మోడ్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ ఇది బటన్స్ ఇచ్చారు విత్ హిల్ డిసెంట్ కంట్రోల్ కూడా మనకి ఇక్కడ ఆఫర్ చేశారు విత్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అండ్ ఆటో హోల్డ్ ఫంక్షన్. సేఫ్టీ పరంగా చూసినట్లయితే ఆల్వేస్ టాటా వాళ్ళు ముందున్నారు. వాళ్ళే హైలైట్ చేసింది అసలు 5 స్టార్ రేటింగ్ ఉన్న బాడీ స్ట్రక్చర్ మనం ప్రిఫర్ చేయాలనేది, ఆ సేఫ్టీ కాన్షియస్నెస్ని మన ఇండియన్ కార్ ఆడియన్స్కి తీసుకొచ్చిందే టాటా వాళ్ళు. సో ఇది మనకి గ్లోబల్ ఎన్క్యాప్ సేఫ్టీ రేటింగ్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్తో పాటు వస్తుంది. అసలు బాడీ స్ట్రక్చర్ చూస్తేనే తెలుస్తుంది ఇట్స్ బిల్ట్ లైక్ అ ట్యాంక్ అనేది. దాంతోపాటు మనకి 7 ఎయిర్ బ్యాగ్స్ లభిస్తున్నాయి. అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఉంది అండ్ ADAS లెవెల్ 2 కూడా ఉంది. ADAS అంటే మనకి అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ అనమాట. దీంతోపాటు మనకి లభిస్తుంది లేన్ కీప్ అసిస్ట్, కొలిజన్ వార్నింగ్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, బ్లైండ్ వ్యూ మానిటర్. బ్లైండ్ వ్యూ మానిటర్ నా ఒక ఫేవరెట్ ఫీచర్, ఎందుకంటే ఏదైతే 12-inch స్క్రీన్ ఉందో దాన్ని చాలా బాగా యూటిలైజ్ చేశారు. దాని ఒక డెమో నేను చూపిస్తాను మీకు. అంటే బ్లైండ్ స్పాట్ ఎలిమినేట్ చేసి మీరు ఎప్పుడైతే ఫాస్ట్ ఓవర్టేక్స్ చేయాలనుకుంటున్నారో, క్విక్ ఓవర్టేక్స్ చేయాలనుకుంటున్నారో ఆ ఒక యాక్సిడెంట్స్ అనేది అక్కడ ఆ బ్లైండ్ స్పాట్ చూడకుండా మనం ఓవర్టేక్ చేసేటప్పుడే జరుగుతాయి. సో చాలా చాలా మంచి ఫీచర్ యాక్సిడెంట్స్ని అవాయిడ్ చేయడానికి. అండ్ దాంతోపాటు 360 వ్యూ కెమెరా అండ్ పార్కింగ్ సెన్సర్స్ ఇవ్వడం వల్ల టైట్ పార్కింగ్ స్పేసెస్లో కూడా ఇంత పెద్ద వెహికల్ని మీరు చాలా సులభంగా పార్క్ చేయొచ్చు.
సో పవర్ ట్రైన్ ఆప్షన్ పరంగా చూసినట్లయితే మనకి ట్రైడెంట్ టెస్టెడ్ 2 లీటర్ క్రయోటెక్ 170 టర్బోచార్జ్ డీజిల్ ఇంజిన్ దొరుకుతుందన్నమాట. అండ్ ఇది ప్రొడ్యూస్ చేసేది 170 హార్స్ పవర్ అండ్ 350 న్యూటన్ మీటర్స్ ఆఫ్ మ్యాక్స్ టార్క్. ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ మనం చూసినట్లయితే 6 స్పీడ్ మాన్యువల్ యాజ్ వెల్ as 6 స్పీడ్ ఆటోమేటిక్ అనేది మనకి లభిస్తుంది. ప్రైస్ మనం చూసినట్లయితే 14.99 lakhs నుంచి స్టార్టింగ్ అండి. సో ఈ ధరలో ఇటువంటి సేఫ్టీ ఫీచర్స్, ఇటువంటి బిల్డ్ క్వాలిటీ, ఇటువంటి బాడీ స్ట్రక్చర్, ఇటువంటి రోడ్ ప్రెజెన్స్ వేరే ఏ కార్ కూడా ఆఫర్ చేస్తలేదు. అంటే ఆ డిఆర్ఎల్ నుంచి, ఆ ఓవరాల్ రోడ్ ప్రెజెన్స్ నుంచి, ఏడాస్ సేఫ్టీ ఫీచర్స్ కానివ్వండి, ఆ పవర్ ట్రైన్ కానివ్వండి, లేకపోతే ఓవరాల్ ఫిట్ అండ్ ఫినిష్ అండ్ ఎక్విప్మెంట్ కానివ్వండి, అది ఇట్ రీడిఫైన్స్ వాల్యూ అని నేను ఎప్పటి నుంచో నమ్ముతున్నాను. ఖచ్చితంగా మీరు ఇది చూడగానే ఫిదా అయిపోతారు. అండ్ ఆఫ్ కోర్స్ డార్క్ ఎడిషన్లో అయితే అది వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ ఒక కల్ట్ ఫాలోయింగ్ ఎంజాయ్ చేసే వెహికల్గా హ్యారియర్ అనేది ముందుకు వస్తుంది. అండ్ టాటా ఒక ఫార్చ్యూన్ని కంప్లీట్లీ మార్చివేసింది. అండ్ ఎస్, ఇప్పుడు మనము బండిని డ్రైవ్ చేసి బండిలో ఆ ఒక థ్రిల్ అండ్ ఇంటెన్సిటీ ఎలా ప్యాక్ చేశారనేది మనం చూద్దాం. వితౌట్ ఫర్దర్ ado, లెట్స్ హిట్ ద రోడ్.